ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/7/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, నవమి మధ్యాహ్నం 2:40 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం రాత్రి 12:36 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:38 వరకు, వర్జం ఉదయం 11:10 నుంచి 12:39 వరకు, అమృత గడియలు రాత్రి 8:07 నుంచి 9:37 వరకు, సూర్యోదయం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం వర్జ దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. కళాకారుల, క్రీడల అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగ. విదేశాలు వెళ్లి నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు కూడా అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చాలా మంచి ఆనందకరమైన శుభయోగాల పరంపర వీరికి. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పర్వాలేదు. చిన్న చిన్న అవాంతరాలనే తప్ప పెద్దగా మీకు నష్టపోయేటువంటి సూచన ఏం లేదు. లాభమే. నిన్నటి కంటే వీళ్ళ ఈ రోజు మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే పెద్దల మాట వినడం, వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే మనకి భగవద్గీతలో 7, 8, 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా కొంత ప్రశాంతత ఉంటుంది, కార్యజయం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఆటంకాలు, అపరిచితులతో కుటుంబ రహస్యాలు చెప్పాలనేటువంటి అవకాశము రావడం, దానిలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల గురించి ఆటంకాలు ఉంటాయి కనుక ఈ చదువుకుంటే మీకు అటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. కానీ విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా మంచి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు లాభాలు. రాజకీయ రంగంలో కూడా మంచి లాభవంతమైన శుభయోగం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగంలో కూడా అనుకున్న చోటికి బదిలీలు. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో మారడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. జ్యోతిష్య పనికి మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. దానికి తగినటువంటి పరిహారం చేసుకోవడం మంచిది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు. ముఖ్యంగా బంధుమిత్రుల సమాగం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం కూడా ఉంటుంది. రుణ విమోచనం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా శుభయోగం. అనుకూలత, ఆనందాది యోగ. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర, సేవన, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం. అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆర్థిక లాభం, ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. రాజకీయ రంగంలోను, కళాకార, క్రీడాకారులకి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందిన అవకాశం. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు. ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, రోగనాశనం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య ఇవ్వడం, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన, మాతాపితృల సౌఖ్యం, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అంటే కొన్ని విషయాల్లో నోరు జారడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ లేకపోవడం, మళ్ళీ కొంత అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య లక్షణాలు పెంచుకునే ప్రయత్నం చేయండి. లేదా ఇబ్బందికరంగా ఉండబోతోంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కొద్దిగా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. స్వయం కృషి, స్వయం పరిపాలన మీకు చాలా మంచిది. మీ పర్యవేక్షణ ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భాగస్వామి మీద పూర్తిగా ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. కానీ ఇతరుల మీద ఆధారపడితే నష్టం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు తినే నష్టం. రైతన్నలకు కూడా నకిలీ విత్తనాల బెడద, కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సినిమా రంగంలో పర్వాలేదు, చిన్న సినిమా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకైనా మంచిది. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కొద్దిగా నష్టంగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. హోటల్ వ్యాపారంలో నష్టం. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభం. రియల్ ఎస్టేట్ నష్టంలో ఉంది. మద్యపాన వ్యాపారం కూడా మూతపడే అవకాశం కనబడుతోంది. కొద్దిగా మీరు చేసేటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మీ యొక్క మద్యపాన వ్యాపారం మూతపడే అవకాశం ఉంది, జాగ్రత్త. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది ప్రసారం చేయకండి. చాలా కఠినమైనటువంటి రూల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. స్వయంగా పరీక్షలు రాస్తే మంచిది, ఇతరుల మీద ఆధారపడితే నష్టం. లంచం పుచ్చుకుంటే ఉద్యోగం పోవడం ఖాయం. ఈరోజు తీవ్ర ప్రమాదాలు ఉన్నాయి. అలాగే కొద్దిగా ఆర్థిక విషయాల్లో కానీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే శుభకరంగా ఉంటుంది. ఏదేమైనా కొంత లాభాన్ని, తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భగవత్ చింతన మీకు శుభం. భగవద్గీత పారాయణంలో మీరు 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం ఒకటి, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం ఒకటి, కేతుగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:31 నుంచి 10:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పండగ వాతావరణం, అనుకూలత, ఆనంద యోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఈవెంట్ మేవర్కి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్య సాధన, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం, అలాగే స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి వ్యాపార, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకోవడం. ప్రశాంతమైన జీవనం, రైతన్నలకి పూర్వపలుకుల మీద లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభము, ప్రశాంతత, ఆనంద యోగం. ఇదంతా మీకు శుభకరంగా ఉండబోతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి లాభాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలత, ప్రశాంతమైన జీవనం, ధన, కనక, వస్తువుల ప్రాప్తి పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆయుష్ యోగం. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభ గడియలే. కుటుంబపరమైన అభివృద్ధి, సంతాన యోగం, సంతానం వల్ల గౌరవం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, ఆనంద యోగం,
వస్తు లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ కీబోర్డ్ బాల్తో వారికి తోలు రెగ్గులు సూపర్ శుభ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కీబోర్డ్ బాల్తో వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అప్ అండ్ డౌన్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్య పరిష్కారమైనటువంటి శుభతరుణం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అదృష్ట యోగం, ధన కనుక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణిజంట్లకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభయోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఇదంతా మీకు అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త భగవద్గీత పారాయణ చేస్తూ ఉండండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఈ 4 విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉండగలిగితే, 2 భగవన్ నామస్మరణ, 2 జాగ్రత్తలు పాటిస్తే శుభయోగం, సుఖయోగం. దాంపత్య జీవితం పైన కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. కోర్టు వివాదాలు సమస్య అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, సైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అప్పుడు లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబపరమైన సౌఖ్యం బాగా ఉంది. ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆనందం చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో చిన్న ఆటంకాలు ఉన్నాయి. దాన్ని తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహ అష్టోత్తరం చదువుకుంటే శుభకరంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మహా అదృష్ట యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో సఖ్యత, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, రైతన్నలకి పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. చాలా మంచి కార్యసిద్ధి పొందుకోవచ్చు. వాక్చాతుర్యం, ప్రశాంతమైన జీవనం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్తో వారికి అనుకూలమైన శుభస్థితి, రాజకీయ రంగంలో శుభయోగాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలతలు, ఆనంద యుగాలు, ఆరోగ్య లాభం. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం బాగుంది, పర్వాలేదు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, పరిపూర్ణమైనటువంటి కార్యసిద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్ బాల్తో వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమలోను, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు లాభాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్ర లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్ బాల్తో వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగం, ధనలాభం.
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థుల విద్యాలాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వినటువంటి ఆర్థిక ఆనంద, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యాది ఆనంద యోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.